కూడా దేవుడు బ్లెస్ చేసి. సో ఈరోజు టాపిక్ నేను షేర్ చేస్తాను. సో కౌన్సిలింగ్ ఫర్ ఎమోషనల్ అండ్ పర్సనల్ స్ట్రగుల్స్. సో యాక్చువల్గా క్రిస్టియన్ మినిస్ట్రీలో లాస్ట్ టైం సెషన్లో కూడా సో మాట్లాడుకున్నాము. కౌన్సిలింగ్ కీ కీ రోల్ ఎందుకు ప్లే చేస్తుంది అనేది. అండ్ మేజర్గా చర్చ్లో కానీ లేకపోతే ఆ, బయట ఈవెన్ నాట్ ఓన్లీ చర్చ్, నేను చర్చ్ ఒక్కటే అని అంటలేదు, ఈవెన్ అవుట్ సైడ్ కూడా పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ లవ్, రియల్ లవ్ అండ్ పర్సనల్ కేర్, ఎమోషనల్ అటాచ్మెంట్ అంటాం దాన్ని. సో కౌన్సిలింగ్ ఫర్ ఎమోషనల్ అండ్ పర్సనల్ స్ట్రగుల్స్. సో ఇందులో వై ఎమోషనల్ కౌన్సిలింగ్ మ్యాటర్స్ అనే దగ్గర వస్తే, ఎమోషనల్ పెయిన్ ఎఫెక్ట్ స్పిరిచువల్ లైఫ్. ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది స్పిరిచువల్ లైఫ్కి, ఎమోషనల్ పెయిన్కి సంబంధం ఏంటి అని అనుకుంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఉదాహరణకి, నాకు హెల్త్ బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నాను. మనం ఏం చేస్తామంటే, హెల్త్ బాగున్నప్పుడు యూజువల్గా సండే చర్చ్ స్కిప్ చేస్తాము, లేదా లెగలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి చర్చ్కి వెళ్ళలేను అని అనుకుంటాం కదా. అనారోగ్యంగా ఉన్నాము కాబట్టి ఫిజికల్గా మూవ్ అవ్వలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం. సేమ్ థింగ్ బాడీలో, స్పిరిట్, సోల్, బాడీ, మూడు మూడు పార్ట్స్ ఉంటాయి మనకి. మన యాజ్ అ హ్యూమన్ బీయింగ్, స్పిరిట్, సోల్, బాడీ, మూడిట్లో ఏది ఇంపార్టెంట్ అని అంటే మూడు ఇంపార్టెంటే, రైట్. మనం చాలాసార్లు స్పిరిచువల్ ఆస్పెక్ట్లోనే మాట్లాడతాము. లైక్ ఆత్మీయంగానే ఉండాలి, ఆత్మీయంగా ఉంటే సరిపోతుంది, శారీరక విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మానసిక విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా ఎక్కువగా బిలీవ్ చేస్తూ ఉంటాం. బట్ వన్ థింగ్, మనం బైబిల్లో కానీ చూస్తే, యేసుప్రభు వారు వారి ఆత్మీయ ఆకలితో పాటు వారి శరీర ఆకలిని కూడా తీర్చాడు. ఒక క్రూసైడ్ కావచ్చు, యేసుప్రభు వారు క్రౌడ్తో మాట్లాడినప్పుడు జరిగిన ఇదనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఆకలితో ఉన్నప్పుడు నేను ఏదో పెద్ద స్పీచ్ ఇస్తున్నాను, మనుషులకు ఆకలేస్తుంది, టైంకి వదిలిపెట్టలేదు, అయినా కానీ నేను స్పీచ్ ఇస్తున్నాను, మైండ్కి ఏమీ ఎక్కదు, ఏది కూడా లోపలికి వెళ్ళదు. తెలుసా మీకు, 45 minutes మాత్రమే బ్రెయిన్ క్యాపబిలిటీ టు రిసీవ్. 45 minutes కంటే ఎక్కువ బ్రెయిన్ తీసుకోదు. 45 minutes తర్వాత ఇచ్చేదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇన్ దట్ సెన్స్, సో రెండు కూడా క్లబ్ అయి ఉండాలి అని అంటాం. అలాగే ఎమోషనల్ పెయిన్, నాకు ఏదో ఆలోచన ఉంది, ఏదో బాధ ఉంది, దిగులు ఉంది. మనము ఇంకొకటి జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే, ఈ బాధ ఇదంతా కామన్గా ఉన్నప్పుడు దేవుడి మీద, బైబిల్ చెప్తుంది మనకు క్లియర్గానే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, సో ఆయన చూసుకుంటాడు అని. కానీ మనం ఇది చదువుతున్నాము కానీ ఆచరించట్లా. చింత యావత్తు, మీరు అనుకోవచ్చు, బ్రదర్ మీకేంటి బాగానే చెప్తారు, బాధలు ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. ఎస్, ఐ అగ్రి. బట్ స్టిల్ బైబిల్ సేస్, మీ భారము లేదా మీ బాధలు నా మీద వేయండి, రైట్. మనము ఎక్కడ ఎగ్జైట్మెంట్, ఇది నేను యాక్చువల్గా అపార్ట్ ఫ్రమ్ ది టీచింగ్ ఒక పాయింట్ ఇక్కడ నేను చెప్తాను. మనం ఏమనుకుంటామంటే, నేను చెయ్యకపోతే ఈ పని జరగదు, నేను లేకపోతే ఇక్కడ ఇది జరగదు, సో నేనే చెయ్యాలి, నేనే ఇన్వాల్వ్ అవ్వాలి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవరు లేకపోయినా పని జరిగిపోతూ ఉంటుంది. సృష్టి ఆగిందా? మన మన ఫోర్ ఫాదర్స్ ఉన్నారా ఈరోజు? అయినా ప్రపంచం వెళ్ళిపోవట్లా ముందుకి. సో మనం ఏమనుకుంటామంటే, ఓకే, ఆ, రేపు ఇది చేయాలి, ఎల్లుండి ఇది చేయాలి. ఫ్యూచర్ గురించి ప్లానింగ్ ఉండటం తప్పు కాదు, ఇట్స్ గుడ్ థింగ్. బట్ ఓవర్ థింకింగ్, దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్. నేను ఈరోజు ఒక కన్సల్టేషన్ అనమాట, నాకు మార్నింగ్. తన స్టూడెంట్, తన లైఫ్లో ఆల్మోస్ట్ ఫెయిల్యూర్స్ చాలా చూశాడు. అంటే కాలేజ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీకి అప్లై చేస్తే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి యాక్సెప్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 10 years గ్యాప్ వచ్చేసింది ఎడ్యుకేషన్ తర్వాత, ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి.
ట్రై చేస్తుంటే కూడా దొరకట్లేదు. సో ఆ కన్సల్టేషన్ కోసం వచ్చారు నా దగ్గర. నేను ఒకటే అన్నాను, అంటే ఆ అబ్బాయి ఫ్రీక్వెంట్గా మాట్లాడింది అంటే ఐఎమ్ ఫెయిల్ అయ్యా, నాకు భయం అని నేను చేయను, నాకు భయం నేను చేయను, నేను ఫెయిల్డ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్, రైట్? నేను లాజికల్గా ఒకే మాట చెప్తాను, దెర్ ఈజ్ నో సక్సెస్, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. మనం అనుకుంటున్నాం అంతే, సక్సెస్ ఫెయిల్యూర్. వాట్ ఈజ్ సక్సెస్? సక్సెస్ మీనింగ్ ఏంటి? ఫెయిల్యూర్ మీనింగ్ ఏంటి? డిస్క్రైబ్ చేయండి అంటే, ఫెయిల్యూర్ అంటే మనము డిస్క్రైబ్ చేయండి అనగానే ఏమంటామంటే, ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం, సక్సెస్ అంటే విజయం పొందడం. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ట్రాన్స్లేషన్. మీనింగ్ ఏంటి? ఓడిపోయాము, ఓడిపోవడం అనేది ట్రాన్స్లేషనే. సో లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి కామన్ గేమ్ లైఫ్ గేమ్లో. మనం ఈ పిల్లోడు ఏమనుకున్నాడంటే, నాతో మాట్లాడేటప్పుడు, అన్న నా అన్నీ అప్లై చేసినప్పుడు ఫెయిల్ అయ్యా, నేను ఫెయిల్ అవుతానే ఉన్నా, నేను ఏది చేసినా ఫెయిల్. అమ్మో అమ్మో అమ్మో, ఫస్ట్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఒక్కసారి దానిలోకి బయటకు వస్తేనే ది రియల్ లైఫ్ బిగిన్స్. రిస్క్ తీసుకుంటేనే లైఫ్ స్టార్ట్ అవుతుంది. రిస్క్ తీ ఒక తల్లి, అమ్మో ప్రసవ వేదన పడాలి, అమ్మో నా వల్ల కాదు, భయం, నాకు ప్రాణం పోతుందేమో అనుకుంటే ఒక బిడ్డకి జన్మనివ్వలేదు. బిడ్డ వస్తాడా, లోపల ఏదైనా జరుగుతుందా సెకండరీ థింగ్, నాకేదైనా జరుగుతుందా సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ బిడ్డ రావాలి, అంటే పెయిన్, స్ట్రగుల్, దెన్ ఓన్లీ కమ్స్ అవుట్పుట్. టాపిక్లోకి వచ్చేస్తే, వై ఎమోషనల్ కౌన్సిలింగ్ మ్యాటర్స్ అంటే, ఎప్పుడైతే మనం ఈ ఈ థాట్స్ తోటి, నెగిటివ్ థాట్స్ తోటి, నెగిటివ్ ఆలోచనలతోటి ఎవ్రీథింగ్ ఫీడ్ చేసి ఉంచేస్తాం బ్రెయిన్కి. సో బ్రెయిన్ దాన్నే రీడ్ చేసుకుంటా ఉంటుంది. అదే మీరు ఏదన్నా ఇన్పుట్ ఇవ్వండి, తీసుకోదు అది, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ఇన్సైడ్. ఎస్, ఐఎమ్ ఎమోషనల్ వీక్, నాకు ఇంతే, నేను ఇంతే, నేను మారను, నేను ఇలాగే జరిగింది, రైట్? సో ఎమోషనల్గా స్ట్రగుల్ అయిపోతాం. అండ్ సమ్ టైమ్స్ ఎమోషనల్ పెయిన్లో ఉన్న వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు కౌన్సిలింగ్ చాలా టైం పట్టొచ్చండి. ఇట్స్ నాట్ అబౌట్ డే, వీక్, మంత్, ఇట్ మే టేక్ ఇయర్స్. సో అందుకే నేనేమంటాను తెలుసా, ఒక కౌన్సిలర్గా ఉండాలనుకున్నప్పుడు ఇట్స్ వెరీ పేషెన్స్తో ఉండాల్సిన బిజినెస్, లేదా పేషెన్స్తో ఉండాల్సిన వర్క్ అది. బిజినెస్ అనే వర్డ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కమర్షియల్ బిజినెస్. బిజినెస్ అంటే ఒక పని, టెక్నికల్ లాంగ్వేజ్లో. సో ఎమోషనల్ పెయిన్ ఇలా ఉన్నప్పుడు మీరు దేవుని గురించి ఎంత చెప్పినా, భయం, బైబిల్ చెప్తుంది భయపడొద్దు 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 అని, బట్ స్టిల్ ఈ ఎమోషనల్ పెయిన్లో ఉన్న వ్యక్తి బయటికి రావట్లేదు. ఫస్ట్ రెక్టిఫై చేయాల్సింది ఎమోషనల్ పెయిన్. గాట్ ఇట్? ఆ ఎమోషనల్ పెయిన్ రెక్టిఫై అవ్వాలంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డన్. చాలా విషయాలు ఉన్నాయి చేయాల్సినవి. జీసస్ హీల్డ్ హార్ట్స్ అండ్ మైండ్స్. హృదయాలను కదిలించాడు, లేదా ఆయన స్వస్థపరిచాడు, మానసిక మానసికంగా ముందు వాళ్ళు మార్చాడు. గాట్ ఇట్? సో గాడ్ ఈజ్ క్లోజ్ టు బ్రోకెన్ హార్టెడ్. ఎంత ఎక్కువగా విరగొట్టబడి ఉన్నారు, లేకపోతే నలిగిపోయి ఉన్నారు, అలాంటి వారికి దేవుడు ఎక్కువ క్లోజ్గా ఉంటాడు. అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ సేమ్ ఫ్రమ్ అస్. ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ దట్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ మినిస్ట్రీ. సో ఇది ఏంటనంటే, యు ఆర్ నాట్ హియర్ టు సెలబ్రేట్ ఆన్ స్టేజెస్, సెలబ్రేట్ ఆర్ డిఫరెంట్ థింగ్. కౌన్సిలింగ్ మినిస్ట్రీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ కౌన్సిలింగ్ మినిస్ట్రీలో ఇంకొక పాయింట్ కూడా, లాస్ట్ టైం నేను ఐ థింక్ ఫస్ట్ మార్నింగ్ సెషన్లో కవర్ చేసినట్టున్నా, వినటమే మనం ఫస్ట్ చేసేది. వీఆర్ జస్ట్ లిజనింగ్, 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 లిజనింగ్. పేషెన్స్తో వినాలి. కౌన్సిలింగ్ టైంలో ఫస్ట్ రూల్ ఏంటనంటే, వినాలి, వినాలి. మేబీ మీరు అంతకుముందు క్లాస్లో మీరు వినుంటారు అది, వినటం. వినకపోతే, అండ్ మనము కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు, వినేటప్పుడు, నాట్ ఈవెన్ యూ షుడ్ నాట్ లుక్ యువర్ మొబైల్ ఫోన్, బికాజ్ యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ ది పర్సన్. సో ఎప్పుడైతే వింటారో, దెన్ ఆ రోజున డెసిషన్ కూడా చెప్పరు మీరు. ఆ రోజున కూడా మీరు కౌన్సిలింగ్ ఏమి ఇవ్వరు, జస్ట్ వింటారు. ఓకే, ఈ బాధలో ఉన్నారు, ఇదిలో ఉన్నారు, ఓకే బ్రదర్ ఆర్ సిస్టర్, రేపు రండి నేను మాట్లాడతా, లేదా 2 days తర్వాత రండి. దెన్ యూ విల్ బి ప్రేయింగ్, ప్రార్థన చేస్తారు. ప్రార్థన, అండ్ ప్రార్థన అంటే ఇంకోటి, ఇక్కడ ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. యాజ్ ఏ కౌన్సిలర్, ఇది ఇందాక మనం విన్నాం, పేషెంటో లేకపోతే ఒక పర్సన్ది మనం విన్నాము. పేషెంట్ అనే వర్డ్ నేను ఎందుకు వాడుతున్నానంటే, నాకు సైకాలజీ పరంగా అది అలవాటు. సో అందుకే వాడుతున్నాను. ఇట్స్ నాట్ లైక్ దట్ హియర్. సో విన్నప్పుడు మనము దానికి కౌన్సిలింగ్ ఇవ్వాలనంటే,
అసలు ఇన్ డెప్త్ ఆ ప్రాబ్లంలోకి మన మైండ్ కూడా వెళ్ళాలి. ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, యూ కెన్ ఓన్లీ గివ్ సొల్యూషన్ వెన్ యు ఆర్ ఇన్ ది పర్సన్స్ షూస్. ఆ వ్యక్తి యొక్క స్థానంలో నువ్వు ఉంటే తప్ప దానికి పరిష్కారం నువ్వు ఇవ్వలేవు. థింక్ ఫ్రమ్ హిస్ షూస్ అంటారు. అంటే అతని స్థితిలో ఉండి ఆలోచించు, అప్పుడు నీకు సొల్యూషన్ దొరుకుతుంది అని అంటారు. ఇంగ్లీష్లో సేయింగ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ విన్న తర్వాత అండ్ ఇన్ డెప్త్ ఆ ప్రాబ్లం, ఎందుకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, ఏమై ఉంటుంది, అండ్ ఆల్వేస్ సీ పాజిటివ్ నెగిటివ్స్ బోత్, నాట్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ నెగిటివ్. అమ్మో నెగిటివ్గా ఉన్నాడు ఈ వ్యక్తి, నెగిటివ్ నెవర్. 2 పాయింట్లు మన మైండ్లో స్క్రోల్ అవుతూ ఉండాలి. 2 పాయింట్లు బేస్లోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిటెక్టివ్స్ చేస్తారు, ఇలాగ అయ్యుంటే ఏమైంది, ఇలాగ ఎందుకు చేస్తున్నాడు. సో 2 వైపులు ఆలోచించాలి. నాణ్యానికి 2 వైపులు ఉంటాయి, 2 సైడ్స్ ఆఫ్ కాయిన్ ఆలోచించాలి ఎప్పుడు. సో ఎప్పుడు అలా మనం ఆలోచించి ప్రార్థన చేస్తా, దేవుని యొక్క గైడెన్స్ తీసుకొని దెన్ యూ కెన్ కమ్ ఆన్ పర్టికులర్ డేట్, ఆ పర్టికులర్ డేట్ మీరు రండి, నేను మీకు కౌన్సిలింగ్ ఇస్తాను, దెన్ టాక్. అది ఈవెన్ యేసు ప్రభు వారు కొన్నిసార్లు ఏమీ మాట్లాడలేదండి. అమ్మా వాళ్ళు నేను కొట్టలేదా, నేను కొట్టను, అంతే ఆన్సర్, సొల్యూషన్ అదే అక్కడ. సమ్ టైమ్స్ కొన్నాటికి అంతే సొల్యూషన్. హీఈస్ వెరీ జీనియస్, వెరీ ఇంటలెక్చువల్. చెప్తున్నా కదా, వాళ్ళందరూ కొట్టడానికి వచ్చారు ఒక స్త్రీని పాపంలో పట్టబడిందని. మీలో అపవిత్రమైన వాడు మొదట రాయేయమన్నారు, వేయలేదు, వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ. సింపుల్, ఆయన ఏమీ చెప్పలా, సువార్త చెప్పలా, ఇంకోటి చెప్పలా, ఏమీ చెప్పలా, సింప్లీ సొల్యూషన్ ఓరియంటెడ్, రైట్. అమ్మా వీళ్ళెవరు నేనేం చేయలేదా, నేను చేయను, నేను కొట్టను నిన్ను, ప్రశాంతంగా ఉండు, గాట్ ది సొల్యూషన్, అయిపోయింది అక్కడే. సో అందుకే జాగ్రత్తగా పర్సన్ యొక్క షూస్లో ఉండి ఆలోచించాలి. నెవర్ నెవర్ ఎవర్ ఏమంటామో ఇమీడియట్గా, ఓ ఇతను ఎలాగా అతను ఎలాగా అనేది ఎప్పుడు డిస్క్రైబ్ చేయొద్దు, రైట్. దెన్ ఫియర్, యాంగ్జైటీ అండ్ వర్రీ ఈరోజు కామన్గా ఉన్నదండి, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి. అండ్ ఇట్స్ బీన్ మోర్ ఇన్ యంగ్స్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది ఫ్యామిలీస్. ఏంటి అని అంటే ఫియర్, భయం. భయం, భయము, పీస్. అక్కడ చూడండి, ఫియర్ స్టీల్స్ పీస్ అండ్ ఫెయిత్. మనసులో ఉండే సమాధానాన్ని, విశ్వాసాన్ని భయం తీసేస్తుంది. అంటే సమాధానం ఉండనివ్వదు, ఫెయిత్ ఉండనివ్వదు. అందుకే బైబిల్లో కూడా మీకు ఆవగించంత విశ్వాసము ఉంటే మీరు ఇది చేస్తారన్నారు. అక్కడ ఏంటంటే మీరు డౌట్ పడుతున్నారంటే, భయపడుతున్నారంటే ఆవగించంత విశ్వాసం కూడా మీకు లేదని అర్థం. సింపుల్. సో గాడ్ అక్కడ బిబ్లికల్ మనము వర్స్ కూడా చూస్తే, ఎవరన్నా ఒకసారి తీసి చదువుతారా, 1 Kings 19th చాప్టర్. మీరు తర్వాత పోని ధ్యానించండి దాన్ని, ఎలీజా విషయంలో ఎలాగా దేవుడు మేడ్ ది థింగ్స్. తర్వాత ఒకసారి ఎవరన్నా కుదిరితే ఫిలిప్పీన్స్ 4:6-7 చదువుతారా, ఎవరికన్నా బైబిల్ దగ్గర ఉంటే. ఫిలిప్పీన్స్ 4:6-7 చదువుతారా ఎవరన్నా? ఎస్ సార్. చదవండి. ప్రభు అప్పుడు సమస్త వేరు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలి అయి ఉండును. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక మాట చెప్తున్నారు చూడండి, సమాధానకర్త. అందుకే యేసుప్రభు వారికి బైబిల్లో ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ యేసుప్రభు వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయ్యగా, అధిపతి, ఇవి డిస్క్రైబ్ చేశారు. దిస్ ఈజ్ ది క్వాలిటీస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్వాలిటీ అండ్ సింపుల్, యాజ్ ఎ కౌన్సిలర్ దిస్ షుడ్ బి అవర్ క్వాలిటీ. దెర్ ఇస్ నో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ లేదు ఇక్కడ. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఆయన అంటే సమాధానకర్త, ఆయన దేవుడు అండి, మేము ఎలా ఉండగలం? ఆలోచించుకోవాలి మనం సమాధానం కలిగి ఉండటానికి. సో ఎప్పుడైతే మనము సమాధానంగా ఉంటామో ఎదుటి వ్యక్తిని సమాధానంతో డీల్ చేయగలం. మనకి అదే ఫియర్ మనకుంది, అదే యాంగ్జైటీ మనకుంది, అదే చింత మనకుంది. హౌ కెన్ వీ కౌన్సిల్ అ పర్సన్ హూ ఈస్ ఫియరింగ్, హూ ఈస్ ఇన్ యాంగ్జైటీ, హూ ఈస్ వరీయింగ్? సో దిస్ ఈజ్ మోస్ట్ టెరిఫిక్గా ఈరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి.
పిల్లలకు కూడా స్కూల్ అంటే భయం, ఎగ్జామ్స్ అంటే భయం. పెద్దవాళ్ళకి ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. వీళ్ళ భవిష్యత్తు ఏం చేయాలని పిల్లల గురించి పెద్దవాళ్ళు ఆలోచిస్తారు. సో లిటరలీ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. దెన్ ఇంకోటి ఇక్కడ చూడండి, గిల్ట్, షేమ్ అండ్ ఫర్గివ్నెస్. గిల్ట్ ఫ్రమ్ సిన్, షేమ్ అటాక్స్ ఐడెంటిటీ. బిబ్లికల్ ఎగ్జాంపుల్ పీటర్, జాన్, యోహాను 21. సో ఇక్కడ మనం చూస్తే గిల్ట్ అంటే నేనేదో తప్పు చేశాను, ఇంకా అదే తప్పుతోటి నేరారోపణ భావం అంటాం దాన్ని. దాని నుంచి బయటికి రావట్లా. వన్ థింగ్, వన్స్ యూ హ్యావ్ కన్ఫెస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇట్స్ గాన్, అయిపోయింది. అందుకే బైబిల్లో ఉంటుంది, మీ పాపంలో ఆయన చాలా దూరంగా విసిరివేశాడు. ఆయన గుర్తు చేసుకోడు, దెన్ వై ఆర్ యూ రిమెంబరింగ్? కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఎస్పెషల్లీ చాలామంది ఏం జరుగుతుందనంటే, అంతకుముందు తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక బాధలో ఉండుండొచ్చు, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఆ షాడోలో బ్రతుకుతూ ఉంటారు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నో షాడోస్ క్యాన్ డ్రాప్ యూ డౌన్. సో గిల్ట్ అంటే అదే మేజర్గా ఏంటంటే, అయ్యో నేను అప్పుడు అలా చేశాను. అండ్ ఇంకొకటి, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ టు డూ ద సేమ్ సిన్ అగైన్. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, బైబిల్లో ఆ, చేసిన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ దాన్ని తిరిగి చేయకుండా ఉంటాం. ఫర్గివ్నెస్. చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ రిపీట్ చేస్తా ఉంటే దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. ఇక్కడ ఏంటంటే, చేసిన దాని గురించి పశ్చాత్తాపడ్డాం, విడిచిపెట్టాం, వదిలేసాం, అంతే. ఆ గిల్ట్లో ఉండకూడదు. గిల్ట్ ఇట్ సెల్ఫ్ వెనక్కి లాగేస్తూ ఉంటుంది అనమాట మనిషిని, రైట్? కంఫర్ట్ త్రూ గాడ్స్ ప్రామిసెస్. గాడ్స్ వర్డ్ బ్రింగ్స్ కంఫర్ట్ అండ్ హోప్. మనకు తెలుసు బైబిల్ పరమైన దేవుడు కొన్ని మాటలు పలికారు. సింపుల్, దానికి ఓవర్గా థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆదరణకర్త అయిన దేవుడు, సమాధానకర్త, ఇంకా దానికి నో ఇన్డెప్త్ మీనింగ్, ఇంకా అంతే, మీనింగే అంత. సమాధానకర్త, సమాధానాన్ని ఇచ్చేవాడు, కంఫర్టర్. యేసుప్రభుకున్న నేమ్స్లో అదొకటి, ఆదరణకర్త, సమాధానకర్త, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. సో ఇవన్నీ కూడా లక్షణాలు. హీజ్ ఎ కంఫర్టర్. సో అలాగే దేవుని యొక్క వాక్యంతో మనం వాళ్ళని కంఫర్ట్ చేయాలి, నాట్ విత్ ది రెగ్యులర్ మనకు వచ్చే మాటలతో కాదు. బికాస్ మన మాటలు కంఫర్ట్ని ఇవ్వండి, కంఫర్ట్ని ఇస్తాయి, కాదంటలేదు, కానీ బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. ఓన్లీ జీసస్ క్యాన్ కంఫర్ట్ ఎ సిన్నర్. యేసు ప్రభు అతని హృదయంలో నుంచి ఆ పాపం తీసివేశాడు. ఆ స్త్రీతో అన్నాడు, అమ్మ నువ్వు ఇంకెళ్ళి పాపం చేయొద్దు. అండ్ షీ నెవర్ డిడ్ ఇట్ బ్యాక్, బికాస్ హీ కంఫర్టెడ్, హీ ఫర్గివ్డ్. దెన్ దెర్ ఈస్ నో ఇంకా మళ్ళీ ఆవిడ మళ్ళీ బాధపడింది తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎక్కడ రాయలే బైబిల్లో దాని గురించి, ఆ పర్టికులర్ వర్స్ గురించి, రైట్? సో కంఫర్ట్ త్రూ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాక్యము సమాధానాన్ని ఇస్తుంది. అండ్ ఆల్వేస్ గుర్తుంచుకోండి, కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు యాజ్ ఏ కౌన్సిలర్ ముందు గుర్తుంచుకోవాల్సింది, బీ ఇన్ ఏ పీస్. ప్రశాంతంగా ఆలోచించండి, నాట్ ఇన్ ఏ హర్రీ బర్రీ. అండ్ ఇంకొకరు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు మీ థాట్స్లోకి మీ ప్రాబ్లం రాకూడదు. గాట్ ఇట్? మీరు ఇంకొకరు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు మీ థాట్స్లోకి మీ ప్రాబ్లం రాకూడదు. మీ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ ప్రాబ్లంని మీరు వినలేరు. దిస్ ఈజ్ మెయిన్ హిండరెన్స్. సాతాను మెయిన్గా చేసేది అక్కడే. ఏంటో తెలుసా? క్వశ్చన్స్ కొన్ని, ఎదుటి వాళ్ళు మీకు ఏదో చెప్పడానికి వస్తారు. నువ్వు ఈ విషయంలో పర్ఫెక్టా, నువ్వు చెప్పగలవా? ఎస్, మీరు ఇవ్వాల్సిన రిప్లై ఒకటి, ఎస్, గాడ్ హ్యాస్ మేడ్ మీ హోలీ, ఐ హ్యావ్ నో ఫియర్, నేను భయపడను. ఈ కాన్ఫిడెన్స్తో ఉంటేనే మనం కౌన్సిలింగ్ ఇవ్వగలం. లేకపోతే యాజ్ ఏ కౌన్సిలర్ వీ ఫేస్ అలాట్ థింగ్స్. అండ్ ఒకవేళ మనకి ఎందుకంటే నేను ఒక బుక్ చదివాను నిన్న కూడా ఒకటి, మనము ఆలోచించే విధానం మీద ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉంటుంది. హౌ వీ థింక్. దేవుడు ఎలాంటి వాడు అని అనగానే దేవుడు ఆశ్చర్యకరుడు, పరలోకంలో ఉంటాడు, ఇట్స్ నార్మల్ థింగ్, క్యాజువల్. బట్ నేను అనుకుంటా, ఇట్స్ మై ఒపీనియన్, సృష్టిని శూన్యంలో వేలాడదీశాడు. దట్స్ హిస్ క్యాపబిలిటీ అండ్ పవర్.
ఆయన కుమారుడిగా నా క్యాపబిలిటీ ఏంటి? లవింగ్ గాడ్ అంటే కీపింగ్ గాడ్స్ ప్రామిసెస్ అంటే నాట్ రీడింగ్ బైబిల్ని చదవటము, ధ్యానించటం కాదు. గాట్ ఇట్? లిటరల్ నేను చదివిన బుక్లో ఉంటుంది. డూ యూ లవ్ గాడ్ అనగానే ఎస్ ఐ గో టు చర్చ్ అంటాడు ఒక వ్యక్తి. దెన్ ఫిలాసఫర్ అంటాడు, నువ్వు చర్చికి వెళ్తున్నావా వెళ్ళటం అనే దాని గురించి నేను చెప్పట్లా. హౌ డూ యూ లవ్ గాడ్? Going to church doesn't mean loving God. Many people go to church, but they don't live the biblical life, God-centered life. సో హౌ వీ థింక్ అనేది ఇంపార్టెంట్. అందుకే మైండ్ ప్లేస్ కీ. మీరు గుర్తుంచుకోండి, ఎందుకు కౌన్సిలింగ్ గురించి ఇంత పాయింట్అవుట్ చేసి ప్రాంప్ట్గా చెప్తున్నాను అని అంటే, ఒక్కసారి మనం కానీ ఆలోచిస్తే బిబ్లికల్ స్టాండర్డ్స్లో లూసిఫర్ ప్రధాన గాయకుడు ఎందుకు పడిపోయాడంటే, నేను దేవుని కంటే వీళ్ళందరూ నేను చెప్తే కానీ దేవుడిని ఆరాధించట్లేదు, అసలు వీళ్ళందరూ నన్ను ఆరాధిస్తే ఇంకే బాగుంటుందిగా. ఇట్ బిగ్యాన్ ఇన్ థాట్స్. ఇది లోపలే ప్రారంభమైంది. బికాస్ మైండ్ అనేది అంత డేంజరస్ ప్లే గ్రౌండ్. అది ఎంత డేంజరస్ ప్లే గ్రౌండ్. స్టిల్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అదే పాయింట్ని వాడు ఆదాం అవ్వలు పడిపోవడానికి యూజ్ చేశాడు. ఏమన్నాడు వచ్చి, నువ్వు దేవుడి కంటే కూడా గొప్పవాడు అవుతావేమోనని నిన్ను తినొద్దన్నాడు పండు. సో ఇమీడియట్ వచ్చిన థాట్ ఏంటంటే, నేను దేవుడి కంటే గొప్పవాడిని అయిపోతా. ఇది థాట్ మళ్ళీ బ్రెయిన్లోని స్టార్ట్ అయింది. సో దిస్ ఈజ్ యూనివర్సల్ ఫిలాసఫీ. వాట్ యు థింక్ దట్ యు బికమ్. నువ్వేది ఆలోచిస్తే అదే అవుతావు. అయిపోయిందా? అక్కడితోటి యూనివర్స్లో ఆగిపోలా. ఈరోజు కూడా, ఇప్పటికి కూడా, రైట్, ఒక హోదా కోసం తాపత్రయపడి పడిపోతున్నారు జనం. అది చర్చెస్లో కావచ్చు, బయట కావచ్చు. ఎస్, నాకు రీసెంట్లీ ఐఎమ్ నాట్ అంటే నాకు బాధ అనిపించింది ఈ విషయం. నేనేమి పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ టు పాయింట్అవుట్. బట్ ఒక పాస్టర్ గారు ఆ విశ్వాస వచ్చి, బ్రదర్ మీరే దేవుళ్ళ అంటోళ్ళు అనగానే, ఎస్ అమ్మా థ్యాంక్ యూ, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇలాగే మాట్లాడాడు. ఇట్స్ నాట్ ఎ రైట్ వే టు టాక్. బికాస్ వీఆర్ క్రాసింగ్ అంటే అక్కడ సాతాను లూసిఫర్ ఎక్కడ పడిపోయాడు? నేను. సో ఎవ్రీథింగ్ ఏ మైండ్ గేమ్. మైండ్లో మనం గెలవగలిగితే వీ కెన్ ఎవ్రీథింగ్, ఏదైనా చేయొచ్చు. దాని నుంచి బయటికి రావాలి. సో అట్ ది ప్లేస్ ఆఫ్ కౌన్సిలింగ్ పాయింట్ పర్సనల్లీ మనం రెక్టిఫై చేసుకోవాలి ఫస్ట్ థింగ్. గాట్ ఇట్? ఎందుకనంటే మాకు అంటే బయట ఈవెంట్స్ జరిగినప్పుడు యూజువల్గా ఏం జరుగుతుందంటే హంగామా, కొంచెం పూలు జల్లటాలు ఇవి చేస్తూ ఉంటారు. నేను ఫ్రీక్వెంట్గా ఒకే మాట అంట, లైక్ వెళ్ళినప్పుడు ఈవెంట్కి, థ్యాంక్ యూ, అవసరం లేదు ఇది, అవసరం లేదు నాకు ఇది. నాకు ఒక 20 minutes టైం ఇచ్చారు. ఐ నీడ్ టు డెలివర్ వాట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ టు డెలివర్. డోంట్ వేస్ట్ టైం అంట. బికాస్ ఆ పువ్వులు వేయించుకొని అనేసరికి మైండ్ ఏమైపోద్దంటే, అబ్బా నిన్ను వాళ్ళు పొగిడారు, నువ్వంటే ఎంత, అయిపోయింది అక్కడే. యూ కాంట్ డెలివర్ వాట్ యు ఆర్ ప్రిపేర్డ్. సో మైండ్ అనేది అంత కేర్ఫుల్గా ఉండాల్సిన ప్లేస్. సో అందుకే మనం ఫస్ట్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యాం యాక్చువల్గా మనం మధ్యలో, లైక్ డిప్రెషన్. డిప్రెషన్, లోన్లీనెస్, రిజెక్షన్, ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ మైండ్. నేను ఒక్కడినే, నేను ఒంటరి వాడిని, రైట్? ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ మైండ్. యాజ్ ఏ క్రిస్టియన్స్గా లేదా యాజ్ ఏ చర్చ్ టీచర్స్గా కూడా మెనీ టైమ్స్ అది నాట్ ఓన్లీ అ ఫిజికల్ ఆస్పెక్ట్, మినిస్ట్రీ పరంగా కొన్నిసార్లు డిప్రెస్ అవుతాం. ఏంటి నేను ఎంత చెప్పినా ఎవరు వింటలేదు, నేను ఏది చేసినా ఎందుకు మినిస్ట్రీ అభివృద్ధి చెందట్లేదు, లేకపోతే ఏంటి ముందుకు వెళ్ళలేదు. దట్స్ అ డిప్రెషన్ ఎవ్రీ వన్ ఫేసెస్, ఇంక్లూడింగ్ మీ. ఎవరైనా కానీ మాట్లాడే నేనైనా కానీ వి ఫేస్. బట్ ఆ టైంలో హౌ వీఆర్ హ్యాండ్లింగ్, ఒక బైబిల్ రెగ్యులర్గా చదువుతా ప్రార్థన చేసుకుంటా మనమే ఆ డిప్రెషన్ని, లోన్లీనెస్ని ఫీల్ అవుతున్నామంటే
వాట్ అబౌట్ ది పీపుల్ హూ ఆర్ నాట్ ఫాలోయింగ్ గాడ్? వాట్ అబౌట్ ది పీపుల్ హూ ఆర్ జస్ట్ కమింగ్ టు ది చర్చ్? ఎలాంటి స్థితిలో ఉంటారు? థింక్ అబౌట్ దట్. దాని గురించి ఆలోచించండి. అండ్ ఈ డిప్రెషన్ అనేది ఎంత భయం అంటే, మేజర్గా ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మేజర్ డెత్స్ డ్యూ టు డిప్రెషన్, లోన్లీనెస్, రిజెక్షన్. నేను ఒకటే మాట అంట, నేను మార్నింగ్ ఆ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా, హూ రిజెక్టెడ్ యూ? ఫెయిల్ అయ్యావు అని ఎందుకు అనుకున్నావు? నేను ఒకటే అంట, వాళ్ళకి నిన్ను వాళ్ళ యూనివర్సిటీలో నీకు చోటిచ్చేంత దమ్ము ధైర్యం వాడికి లేదు. నువ్వు అక్కడ చదువుకోవాలంటే వాళ్ళకి రాసి పెట్టి ఉండాలి, నీకు కాదు. యు ఆర్ పేయింగ్ దెమ్, యు ఆర్ గోయింగ్ టు దెమ్, యు ఆర్ విజిటింగ్. నేను యాక్చువల్గా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఈవెన్ వీసాస్ రిజెక్ట్ అయితే చాలామంది స్టూడెంట్స్ బాధపడతా ఉంటారు. నేను ఒకటే చెప్తా, ప్రిపరేషన్ ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, ఆ దేశం వాడికి నీ కాలు మోపి అంటే నీ కాలు అక్కడ పెట్టే అదృష్టం ఆ దేశానికి ఉంటే నేను తీసుకెళ్తాడు. వాళ్ళకి లేకపోతే తప్పు నీది కాదు. యు ఆర్ పేయింగ్ దెమ్, యు ఆర్ నాట్ గోయింగ్ ఫ్రీలీ. నువ్వు ఒక స్టూడెంట్స్ 40 లక్షల రూపాయలు ఫీజు కడతారు, స్టిల్ వీసా రిజెక్ట్ చేస్తుంది యూనివర్సిటీ, మన ఎంబసీ కొన్నిసార్లు. నేను ఒకటే అంట, సింపుల్, వాళ్ళకి లేదండి అదృష్టం మీ మీ కాలు అక్కడ మోపాలంటే. దట్స్ ద పాజిటివ్ యాటిట్యూడ్ వీ షుడ్ హ్యావ్. చాలాసార్లు నేను అబ్జర్వ్ చాలామంది పాస్టర్స్ నేను కౌన్సిల్ చేస్తా, ఈవెన్ యూఎస్ వీసా రాలేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నాకు రాదు బ్రదర్, నేను చేయలేను. ఒకటే అన్నా నేను, మీరు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలని, మీ సువార్త వినాలని అదృష్టం దేవుడు వాళ్ళకి ఇస్తే మీరు వెళ్తారు బ్రదర్, అంతే సింపుల్. నాకు రాలేదు. లాట్ ఆఫ్ పాస్టర్స్ ఆర్ ఫేసింగ్ దిస్ డిప్రెషన్. వీసా రిజెక్ట్ అయిందని డిప్రెషన్. నేను నా పర్సనల్ లైఫ్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేశా. నేను ఫస్ట్ టైం నా యూఎస్ వీసాకి అప్లై చేసినప్పుడు, అంతకుముందు 2-3 ఇయర్స్ కంప్లీట్ సక్సెస్ అందరికి వచ్చేసే వీసాలు, నాకు ఇప్పటికే పోయింది వీసా. అసలు లోపల ఇంటెన్షన్ ఏమొస్తుందో తెలుసా? ఇమీడియట్గా చెన్నైలో జరిగింది ఇది, నాకు నవ్వు వస్తుంది తలుచుకుంటే అది. అంతవరకు అరౌండ్ 120 మెంబర్స్కి అప్లై చేసాం, అందరికీ వీసా వచ్చింది, అందరూ ఫోన్ చేసి మెసేజ్లు పెట్టాం. అల్టిమేట్గా నాకు వీసా రిజెక్ట్ అయింది. ఫస్ట్ టైం రిజెక్ట్ అయినప్పుడు ఇమీడియట్ వచ్చే థాట్ ఏంటంటే, ఏంటి ఇంతమందికి నేను అప్లై చేస్తే నాకే రిజెక్ట్ అయిందా? ఒక డిప్రెసివ్ థింగ్. ఇమీడియట్ నేను చేసిన పని ఏంటంటే, అప్పుడు నా వీసా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి హోటల్ రూమ్లో పడేసి ప్రశాంతంగా వెళ్ళి హోటల్లో ఫుడ్ ఎక్కడ బాగుంటుందో చూసి తిందాం, లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దట్ థాట్ ఫస్ట్. ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీ దగ్గర కౌన్సిలింగ్కి వస్తాడు, డిప్రెషన్లో, లోన్లీనెస్లో, రిజెక్షన్లో ఉన్నప్పుడు, హ్యాండిల్ ఇన్ సచ్ ఎ వే దట్ హీ షుడ్ నాట్ రిమెంబర్ వేర్ హీ సఫరింగ్. ఏ విషయంలో అతను బాధపడుతున్నాడో అతనికి తెలియకుండా ఉండేలా హ్యాండిల్ చేయండి. ఇది పర్సనల్గా కూడా నేను అనుభవించాను. నేను ఒక్కొక్కసారి టెర్రిఫికల్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో నేను మాట్లాడాలనుకున్నప్పుడు, మాట్లాడటానికి కూడా నేను ధైర్యం చేసి ఫోన్ కూడా చేసేవాడిని కాదు ఆయనకి. బట్ హీ యూస్ టు కాల్ మీ బ్యాక్. దట్స్ ఎ గాడ్స్ ప్లాన్. హీ యూస్ టు కాల్ మీ అండ్ సే, నాన్న జస్ట్ కమ్అవుట్, సరదాగా బయటికి వెళ్దాము, బయటికి వెళ్ళి చర్చ్ విజిటింగ్కి వెళ్దాం రా, బిలీవర్స్ విజిటింగ్కి వెళ్దాము. ఆయన మాట్లాడేవాళ్ళు నాతో అలా, ఒక పాస్టర్ గారు. సచ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో. ఐ ఆల్వేస్ రిమెంబర్ హిమ్. అండ్ నాకు నిజంగా ఐ ఫీల్, ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా, బైబిల్లో ఉంటుంది కదా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం. యాక్చువల్గా 1 ఇయర్ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్, 1 ఇయరే. ఆ తర్వాత ఆయన చనిపోయారు, లేరు. నేను ఒకటే బిలీవ్ చేస్తా, నన్ను స్ట్రెంథెన్ చేయడానికి దేవుడు ఆయన 1 ఇయర్ నాకు ఇచ్చాడు. నేను చాలా లోన్లీనెస్లో ఉండేవాడిని, డిప్రెషన్, బికాజ్ ఐ వెంట్ త్రూ సచ్ ఎ టెరిఫిక్ థింగ్. సో ఆయన నన్ను 1 ఇయర్ ఎవ్రీడే హీ యూస్ టు స్పీక్ విత్ మీ. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను నేను. కొన్నిసార్లు వచ్చిన పర్సన్స్తో మీరు రోజుకి 1 or 2 అవర్స్ మాట్లాడాల్సిన స్థితి రావచ్చు. యూ హ్యావ్ టు నెవర్ నెగ్లెక్ట్ దెమ్, బికాస్ గాడ్ హ్యాస్ చూజన్ యూ టు ప్రొటెక్ట్ హిమ్. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడైతే డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చినప్పుడు, అంటే డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కాదు, ఒక స్థితిలో నేను దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాను, వై యూ మేడ్ మై లైఫ్ లైక్ దిస్ అన్నప్పుడు, దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటనంటే, హూ మేడ్,
నేను చేశాను, నువ్వు చేసుకున్నావా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నీకున్న నలుగురైదుగురు స్నేహితుల్ని నీతో కంటిన్యూస్గా మాట్లాడేటట్టు చేసింది ఎవరు? నేనే. గాడ్స్ ఆన్సర్. సో ఎవరైతే డిప్రెషన్లో లోన్లీనెస్లో ఉన్నారో, కౌన్సిలింగ్ అనేది నాట్ సింగిల్ టైం. ఓకే, ఒక్కసారి వచ్చి ఇచ్చి బాబు బాగున్నావా ఇదా ఇదా అయిపోయింది కాదు కౌన్సిలింగ్. కొన్నిసార్లు 1 ఇయర్ ఆ వ్యక్తితో మాట్లాడాల్సింది ఉంటుంది. ఎవ్రీ డే మాట్లాడాల్సింది ఉంటుంది. నేను అంటున్నా కదా, ఈ పాస్టర్ గారు నాతో రోజుకు 2 అవర్స్ మాట్లాడేవాళ్ళు. నన్ను ఎవరైతే ఆయనకి పరిచయం చేస్తారో ఆయన అనేవాళ్ళు, మీ ఇద్దరు 2 గంటలు ఏం మాట్లాడేసుకుంటారు అనేవాళ్ళు. ఐ డోంట్ నో, నాకు గుర్తులేదు ఏం మాట్లాడారో కూడా నాకు గుర్తులేదు. బట్ ఈ కంఫర్ట్స్ మీ 1 ఇయర్ జర్నీ. అండ్ అల్టిమేట్లీ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు గాడ్, చర్చ్లోకి నేను అడుగు పెట్టినప్పుడు హీ వాజ్ లిటరల్లీ ఎంత ఎంకరేజ్. నేను పర్సనల్ టెస్టిమోనీ అనమాట ఇది. డిప్రెషన్ విషయంలో నేను ఉపయోగపడుతుంది మీకు అని షేర్ చేసుకుంటున్నా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది మీ దగ్గరికి రావచ్చు, రైట్? సో నేను ఈవెన్ ఎంత డిప్రెషన్, క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి కూడా డిప్రెషన్ ఫేస్ చేశా. ఐ మీన్ పలానా విషయం పలానా ఆ వ్యక్తిలో జరిగిందిగా, కొంచెం సాంగ్స్ కూడా పాడనివ్వద్దు అతన్ని, ఇలాంటి చాలా విన్నాం. ఆ డిప్రెషన్ ఇంకా కృంగదీసేసేది బాగా. సో నేను ఆయన పేరు అనిల్ గారు అనమాట, పాస్టర్ గారు. 1 ఇయర్ హీ గైడెడ్ మీ. నా డిప్రెషన్ నుంచి ఎవ్రీడే నాతో మాట్లాడేవాళ్ళు, నన్ను పర్సనల్గా కేర్ తీసుకునేవాళ్ళు. అండ్ నేను 1 ఇయర్ తర్వాత చర్చ్లోకి రిటర్న్ వెళ్ళినప్పుడు, నేను ఇందాక అన్నాను చూసారు ఒక మాట, మా చర్చ్లో, అంటే మా చర్చ్ అంటే మా ఫాదర్ చర్చ్లో, ఎవరైతే అతను పలానా ప్రాబ్లంలో పడ్డాడు కాబట్టి అతన్ని పాట పాడొద్దని అన్నారో, ఈ చర్చికి నేను వెళ్ళినప్పుడు ఆ అన్న ఏమన్నారంటే, నాన్న పాట పాడతావా అన్నారు. నాకు ఇమీడియట్గా అనిపించింది, మా వాళ్ళేమో అసలు ఇలాగ అయింది కాబట్టి నువ్వు పాట పాడొద్దని అన్నారు, నువ్వు స్టేజ్ ఎక్కకూడదు అన్నారు. ఈయనేంటి నన్ను అడుగుతున్నాడు, నన్ను ప్రేమపూర్వకంగా అడిగాడు. నేను ఏమన్నా, నేను పాడనన్నా అని అన్నాను. అనేసరికి ఓకే, ఆయన ఫోర్స్ చేయలే నన్ను. ఒక సర్వీస్ జరుగుతుంది, క్రిస్మస్ రోజు అనుకుంటుంది, 25th డిసెంబర్ 2020 ఐ థింక్. ఆయన సడన్గా ప్రేయర్ లాస్ట్లో ప్రభుబళ్ళు ఇచ్చేటప్పుడు శామ్యూల్ ప్రార్థన చేస్తాడని అన్నారు. సో అక్కడ నేను 500-600 మెంబర్స్ ఉంటారు చర్చ్లో, వాళ్ళందరి ముందు నేను చేయనంటే బాగోదుగా. సో ఐ వెంట అండ్ డిడ్ ది ప్రేయర్. నాకు గుర్తొచ్చిన మాట ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను తప్పు చేసినా ప్రేమిస్తున్నాడు, నేను పడిపోయినా. బికాస్ గాడ్ ఈజ్ ఫర్ డిప్రెసివ్ పీపుల్, గాడ్ ఈజ్ ఫర్ లోన్లీగా ఉన్న పీపుల్, గాడ్ ఈజ్ ఫర్ రిజెక్టెడ్ పీపుల్, నాట్ ఫర్ ది యాక్సెప్టెడ్ పీపుల్. జీసస్ నెవర్ కేమ్ ఫర్ యాక్సెప్టెడ్ వన్స్, రిజెక్టెడ్ వన్స్ కోసమే. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు, కానీ ఆరోగ్యవంతులైన కోసం రాలా. గుర్తుంచుకోండి, మన దగ్గరికి ఒక వ్యక్తి డిప్రెషన్లో, లోన్లీనెస్లో ఉన్నప్పుడు వాళ్ళతో బిహేవియర్ కూడా మీది ప్రాపర్గా ఉండాలి. నాకు ఈ 1 ఇయర్ ఆ పాస్టర్ గారు ఇచ్చిన బిహేవియర్, ఇట్స్ స్ట్రెంగ్త్. ఆయన చనిపోయిన తర్వాత నాకు అనిపించింది, నా కోసమే దేవుడు అతన్ని 1 ఇయర్ ఉంచాడు, నన్ను స్ట్రెంగ్తన్ చేయడానికే ఉంచాడు. ఐఎమ్ నాట్ ఇన్ టు డిప్రెషన్ ఫ్రమ్ దట్ డే. ఐఎమ్ హ్యాపీ. ఐ క్యాన్ నాట్ ఫర్గెట్ హిమ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. అది మీరు మీకొచ్చే విశ్వాసుల దగ్గర నుంచి కానీ, వచ్చే పర్సన్స్ దగ్గర నుంచి గుర్తుంచుకోవాల్సింది ఒకటి. ఇంకో పాయింట్ నేను యాక్చువల్గా నాకు గుర్తొచ్చింది. జిమ్రాన్ ఒక ఫిలాసఫర్ అనమాట. ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు బ్రతికున్నప్పుడు ఏదో, అంటే ఎస్పెషల్లీ ఆయన చనిపోయారు, నేను ఆయన గురించి గుర్తు చేసుకున్నా. ఇట్స్ బీన్ అరౌండ్ 3 years అయిపోయింది ఆయన చనిపోయి కూడా, స్టిల్ ఐ రిమెంబర్. జిమ్రాన్ ఏమంటాడంటే ఆయన, నువ్వు మనుషుల కోసం ఎలాంటి పనులు చేయాలంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ ఉనికి వాళ్ళని మార్చాలి. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా పలానా వ్యక్తి వల్ల డిప్రెషన్లో నుంచి నేను బయటకు వచ్చాను, ఆయన నన్ను కౌన్సిలింగ్ ఇవ్వకపోతే నాకు బ్రతుకు లేదు. దట్స్ ది గాడ్లీ లైఫ్. చర్చిలో స్టేజ్ మీద నుంచి ప్రీచ్ చేయటం అనేది ఇట్స్ నాట్ గాడ్స్, దట్స్ నాట్ ది ఓన్లీ గాడ్స్ వే. బియాండ్ దట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఆల్వేస్ చూస్ రిజెక్టెడ్. లోన్లీగా ఉన్న వాళ్ళని ఎతకండి, డిప్రెషన్ వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి, కిక్ ఉంటుందండి లైఫ్లో. ఐ రియల్లీ లవ్ కౌన్సిలింగ్ చేయడం, నాకు చాలా ఇష్టం అనమాట. అనుకోవచ్చు కొన్నిసార్లు మా స్టాఫ్ అండ్ వీళ్ళు ఉంటారనమాట క్లినిక్లో, వాళ్ళు ఏమంటారు, 1 hour ఏం మాట్లాడతారు సార్, మీకు ఇసుక అనిపించుదా, లేకపోతే
నీరసం అనిపిస్తుంది అంటే ఐ ఎంజాయ్ కౌన్సిలింగ్ పీపుల్. ఐ ఎంజాయ్ కౌన్సిలింగ్ పీపుల్ బికాస్ ఐ వాజ్ కౌన్సిల్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ నీడ్. 2 అవర్స్ మాట్లాడారు నాతో ఆయన. దట్స్ వై ఐఎమ్ హియర్ టుడే. సో అది ఇంపార్టెంట్. అండ్ దెన్ యాంగర్ అండ్ బిటర్నెస్, అన్కంట్రోల్డ్ యాంగర్స్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. మనం కోపం ఊరికే పడతాం, రైట్? ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఊరికనే కోపపడొచ్చు, తప్పేం కాదు, కానీ కోపంలో పాపం చేయకూడదు. బిటర్నెస్ ఈజ్ నథింగ్ బట్ చేదు స్వభావం. అంటే లిటరల్లీ క్షమించలేని తత్వం, క్షమించలేని తత్వం. ఒక వ్యక్తి పట్ల చెడు ఆలోచనని పెట్టేసుకోవడం మైండ్లో అండ్ నాట్ దాని నుంచి బయటికి రాలేకపోవడం. కౌన్సిలింగ్లో ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి తన యొక్క బాధను గురించి చెప్తాడో, నెవర్ లుక్ ఎట్ హిమ్ ఇన్ ఎ బిటర్ వే. అతను చేసే కొన్నిసార్లు నేను అన్నాను చూసారు, అతనిదే వినండి, మీరేం మాట్లాడొద్దు. నేను 1 అవర్ కౌన్సిలింగ్లో ఫస్ట్ సెషన్లో నేను మాట్లాడిన అసలు లాస్ట్ 5 minutes నేను మాట్లాడతా అంతే. దట్స్ ఎనఫ్. బికాస్ ఆ కంఫర్ట్ అండ్ ఈవెన్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, వేర్ యూ సిట్ అండ్ కౌన్సిల్ ఈజ్ ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ప్రశాంతంగా అనిపించాలి ఎదుటి వ్యక్తికి. అక్కడ కూర్చున్నప్పుడు ప్రశాంతంగా అనిపించాలి. ఈవెన్ కలర్ ప్లేస్ కీ రోల్ అనమాట. చుట్టూ మనం ఎలాంటి కలర్ అట్మాస్ఫియర్లో కూర్చున్నాము మాట్లాడేటప్పుడు, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ స్కిల్స్ అంటాము. లైక్ ఎలాంటి ప్లెజెంట్, మా క్లినిక్ ఉంటుంది, ఎవరు వచ్చినా ఒకే మాట అంటారు, ఇక్కడికి వస్తే ఒక 2 గంటలు కూర్చోవాలనిపిస్తుందండి. అదే కావాల్సింది. ఎప్పుడైతే అలాంటి మనసు వస్తుందో వినటానికి రెడీగా ఉంటుంది మనసు, రైట్? సో ఎస్పెషల్లీ యాంగర్ తోటి బిటర్నెస్ తోటి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని కౌన్సిల్ చేసేటప్పుడు ఏంటంటే, కంట్రోలింగ్ యాంగర్ ఈజ్ నాట్ అ ఓవర్ నైట్ ప్రొసీజర్. ఒక నైట్లో కంట్రోల్ అయ్యేది లేకపోతే కంట్రోల్ చేసుకునేది కాదు కోపం అనేది. ఇట్ టేక్స్ టైం. ఎవ్రీవన్ హ్యాస్ యాంగర్, బట్ ఇట్ టేక్స్ టైం. సో బైబిల్ ఈజ్ ది ఓన్లీ వే, బికాస్ గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్. ఇది అది అని ఏం లేదు, గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ కంఫర్ట్ త్రూ గాడ్స్ ప్రామిస్. గాడ్స్ వర్డ్ బ్రింగ్స్ కంఫర్ట్ అండ్ హోప్. దేవుని యొక్క వాక్యము ఆదరణనిస్తుంది, నిరీక్షణనిస్తుంది. మనం మాట్లాడేటప్పుడు కూడా మన మాట వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి, నిరీక్షణ ఇవ్వాలి, హోప్ ఇవ్వాలి. ఎస్, నథింగ్ టు వర్రీ. పోయిందా జీవితం, ఏం పర్లా, యూ హ్యావ్ అనదర్ స్టార్. నేను అన్నాను చూసారా ఫస్ట్లో ఒక మాట, దేర్ ఈజ్ నో సక్సెస్, నో ఫెయిల్యూర్. వి జస్ట్ థింక్ నేను గెలవలేదు. ఎవరు చెప్పారు నువ్వు గెలవలేదని? హూ ది స్టూపిడ్ వరల్డ్ టు డిసైడ్ యూ ఫెయిల్డ్? వాళ్ళెవరు? వాళ్ళు నేను కనలేదు, నేను తయారు చేయలేదు. ఇఫ్ గాడ్ సేస్ యు ఆర్ ఫెయిల్డ్, దెన్ యాక్సెప్ట్ ఇట్. గాడ్ నెవర్ సేస్ యు ఆర్ ఫెయిల్డ్. గాట్ ఇట్? హూ ఈజ్ ద మ్యాన్ ఇఫ్ హీ సేస్ యు ఆర్ ఫెయిల్డ్ అని దాన్ని బట్టి బాధపడిపోతూ ఉంటాం. కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎవరతను? హూ ఈజ్ హీ? హీ హాజ్ నాట్ క్రియేటెడ్ మీ. నన్ను క్రియేట్ చేసే శక్తి కూడా లేదు అతనికి. ఫెయిల్డ్ అని ఎలా డిసైడ్ చేస్తాడు నన్ను? సో మీ వర్డ్ ఎదుటి వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి. గాడ్స్ వర్డ్ కంఫర్ట్స్. ఇట్ మీన్స్ యువర్ వర్డ్ షుడ్ బి కంఫర్టింగ్. మీ మాట కంఫర్ట్ని ఇవ్వాలి, గాడ్ వర్డ్సే కాదు. అంటే ఆ వర్డ్స్ మన లోపలికి వెళ్ళినప్పుడు మన నోట్లో నుంచి వచ్చే మాట కూడా మృదువైందిగా, బైబిల్లో ఉంటుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును. సో ట్రై టు స్పీక్. అండ్ ఇంకోటి చెప్తున్నా కదా, ప్రాక్టీస్ టు స్పీక్ మృదువైన మాటలు, కంఫర్టింగ్ మాటలు మాట్లాడటానికి ప్రాక్టీస్ చేయండి, అదే వచ్చేస్తుంది. అసలు మాకు కోపం అండి, మాకు రాదు కంఫర్ట్ చేయటం అంటే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్, రైట్? సో కంఫర్ట్ త్రూ ప్రామిసెస్. రోల్ ఆఫ్ బిబ్లికల్ కౌన్సిలర్. బైబిల్ని బట్టి మనం కౌన్సిల్ చేసే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనకు ఉండే మెయిన్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు దీన్ని. లిజన్ పేషెంట్లీ. నేను అన్నాను చూసారా, నా సెషన్స్లో 1 అవర్ సెషన్లో కొన్నిసార్లు అయితే 45 minutes, కొన్నిసార్లు 1 అవర్ కూడా నేను వింటానే ఉంటా. నేను మాట్లాడను, జస్ట్ వింటా ఉంటా. ఏం చెప్తున్నారు, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా. దెన్ ఐ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ. దెన్ అప్లై స్క్రిప్చర్ విత్ లవ్. ప్రేమతోటి చెప్పడం. నువ్వు మంచోడు కాదు అని చెప్పడం ఎలా ఉంది,
నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పడం ఎలా ఉంది? అప్లై స్క్రిప్చర్ విత్ లవ్. బైబిల్ పాపాన్ని ఖండిస్తుంది, కానీ యేసుప్రభు, అమ్మా వీళ్ళు నిన్నేం చేయలేదా, ఎవరు నిన్ను కొట్టలేదా, నేను నిన్నేం చేయను, కొట్టను. ఎంత మృదువుగా మాట్లాడాడు ఆయన. దేర్ వేర్ షీ కన్విక్టెడ్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు డూ. మనల్ని కూడా అదే చేయాలని కోరుకుంటున్నాను. మనం అనుకోవచ్చు యేసు ప్రభు కాబట్టి అలా అన్నారండి. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ సన్ ఆర్ డాటర్ ఆఫ్ గాడ్, తల్లి పోలికలు తండ్రి పోలికలు వచ్చినాయి అంటారు కదా పిల్లలకి. మరి అలాంటప్పుడు ఆయన మనం తండ్రిగా అనుకున్నప్పుడు ఆ పోలికలు మనకు కూడా రావాలిగా. సో మనం దాన్ని రిఫ్లెక్షన్ అండ్ ప్రేయర్. విచ్ స్ట్రగుల్స్ ఈస్ కామన్ ఇన్ యువర్ మినిస్ట్రీ? హౌ డిడ్ జీసస్ హీల్ ది బ్రోకెన్? ప్రే ఫర్ కంపాషన్ అండ్ విజ్డమ్. ఫస్ట్ థింగ్, మనము ఈవెన్ వ్యక్తిగతంగా కూడా నాకు మినిస్ట్రీలో ట్రబుల్ ఏది ట్రబుల్ని ఇస్తుంది, ఎక్కడ నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ప్రాబ్లమ్ని ఫేస్ చేసి దాంతో ఫైట్ చేసేవాళ్ళు కావాలి, కానీ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి డిప్రెస్ అయిపోయి బాధపడిపోయి కృంగిపోవాల్సిన అవసరం లేదు. రైట్? బికాస్ జీసస్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హీల్ యూ. హీల్ మీ. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అది మేజర్గా ఎక్కడ ఉంటుంది అంటే, చాలాసార్లు మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు, లేదా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాం, లేకపోతే ఇంకోటి హెల్త్ పరంగా స్ట్రగుల్ అవుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, సొల్యూషన్ రాదు, బాధపడిపోతాం, డిప్రెస్ అయిపోతాం. ఏంటి ప్రభువా, వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. వాళ్ళు మీరు ఒకటి కాదు, వాళ్ళు నేను ఒకటి కాదు. యు ఆర్ చూజన్, ఐఎమ్ చూజన్. చూజన్కు ఉండే స్ట్రగుల్స్ వేరు, కామన్ పీపుల్కి ఆ స్ట్రగుల్స్ ఉండవు. కామన్ పీపుల్ ఎవరు అని అంటే దోస్ హూ డోంట్ వాంట్ టు లివ్ ఫర్ గాడ్. చూజన్ పీపుల్ ఏంటంటే, ఎస్ ఐఎమ్ రెడీ టు బీ టేకింగ్ పార్ట్ ఇన్ స్ట్రగుల్స్. క్రీస్తుతో కూడా నేను సిలువబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పక్కగా చెప్పాడు ఆయన ఆ మాట. నేను సిలువేయబడ్డాను, నేను స్ట్రగుల్సే ఫేస్ చేస్తాను. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రగుల్స్, నాట్ అబౌట్ హ్యాపీనెస్. ఒకవేళ గుర్తుంచుకోండి, మీకు ఒక 1000 కోట్లు ఆస్తుంది, పొద్దున్నే లెగిసిన తర్వాత అసలు మీకు లైఫ్లో కిక్కే ఉందండి, ఏముంది ఆనందం? అందుకే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్ అంటారు కదా, అప్స్ అండ్ డౌన్స్. మనకి ఐసీయూలో అలా అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటేనే లైఫ్ బతుకున్నాడు రా బాబు అంటారు. ఇలాగ వెళ్తుంది అనుకోండి, తీసేయండి అంటారు. సారీ, డాక్టర్ చెప్పే మాట, సారీ. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. అది మినిస్ట్రీలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎవ్రీథింగ్. సింపుల్, ఆ టైంలో ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ప్రే విత్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానంతో ప్రార్థన చేయటం. నాకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. రీసెంట్గా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నేను ఫేస్ చేస్తున్నప్పుడు, గాడ్ హ్యాస్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 yearsలో చాలా స్ట్రగుల్స్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఒక ప్రాపర్ డిసిప్లిన్ నేర్పించారు. అండ్ స్టిల్ కొన్నిసార్లు కొన్ని ఫేస్ చేస్తున్నప్పుడు నేను ఆలోచిస్తా, ఎందుకు ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నాడు, లేకపోతే లోకపరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, చక్కగా ఆనందిస్తున్నాడు, నేనెందుకు మరి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అన్నప్పుడు దేవుడు అనే మాట ఏంటో తెలుసా? యు ఆర్ శామ్యూల్, యు ఆర్ నాట్ సో అండ్ సో, యు ఆర్ కాల్డ్ టు బీ స్పెషల్, నాట్ సో అండ్ సో. హీ ఈజ్ నాట్ కాల్డ్ టు బీ స్పెషల్, యు ఆర్ కాల్డ్ టు బీ స్పెషల్. When you are doing ministry, when you are especially in the counseling ministry also, you are called to be a special. And special food, special things, ఆల్వేస్ స్ట్రగుల్ గుండానే వెళ్తుంది. బంగారము మేలి బంగారముగా మారేంత వరకు చాలా స్ట్రగుల్ గుండానే వెళ్తుంది. అది చూసి అసలు వేరే వేరే దాంతో చూసి, లైక్ బంగారం, ఇదేంటి వెండి ఇంత కష్టపడతలేదు, లేకపోతే ఇంకోటి ఇంత కష్టపడతలేదంటే ఎందుకు అనుకోకూడదు తెలుసా? బంగారం వాల్యూ బంగారంది, వెండికి ఆ వాల్యూ లేదు. రీసెంట్గా మనం చూస్తే వెండి కూడా చాలా కాస్ట్లీ వచ్చిందన్న. కేజీ ₹1,00,000 వచ్చింది వెండి, కానీ 10 గ్రాములు గోల్డ్ ₹1,00,000 దాటింది. దట్స్ ది వాల్యూ ఆఫ్ గోల్డ్. సో యూ అండ్ మీ, వీఆర్ కాల్డ్ ఫర్ ది స్పెషల్ థింగ్స్. మనం స్ట్రగుల్ గుండానే వెళ్తాం.
అండ్ స్ట్రగుల్ గుండా వెళ్ళినప్పుడు మాత్రమే స్ట్రగుల్లో ఉన్న వాళ్ళని మనం బయటికి తీసుకురాగలం. బాధలలో నుంచి వెళ్ళినప్పుడు మాత్రమే బాధల్లో ఉన్న వారి యొక్క బాధను మనం అర్థం చేసుకోగలం. దట్స్ ది మెయిన్ థింగ్ ఆఫ్ కౌన్సిలింగ్ మినిస్ట్రీ. సో ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో ఇవి మనము ఇంప్లిమెంట్ చేసుకున్నాం లైఫ్లో. సారీ, మినిస్ట్రీ చేసేటప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్ట్రగ్లింగ్, ప్రైజ్ ద లార్డ్, యూ విల్ బీ కమింగ్ అవుట్, నో వర్రీస్. దాని గురించి బాధపడాల్సింది లేదు. జీసస్ ఆల్వేస్ హీల్స్ బ్రోకెన్, యువర్ మినిస్ట్రీ ఈజ్ హీలింగ్ బ్రోకెన్. ఏమంటాం, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్న వాళ్ళని బంధకంలో నుంచి బయటికి తీసుకురావడమే నా పరిచర్య. దిస్ ఈజ్ వండర్ఫుల్ మినిస్ట్రీ. బంధింపబడి ఉన్న వారిని విడిపించటం, చెరలో ఉన్న వారిని. మీకు లాస్ట్ వర్స్ బైబిల్ నుంచి ఒకటి చెప్తాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న బిరుదుల గురించి మాట్లాడతా పాత నిబంధనలో, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు ఆయన. ఎలాంటి చెర? మెంటల్ చెర, స్ట్రగ్లింగ్. వాటిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పిలువబడ్డాడు, వచ్చాడు ఆయన. సో యూ అండ్ మీ, ఇఫ్ యు ఆర్ ఇంటూ especially for this counseling ministry, always ready to face challenges. Thank you all for listening. Thank you for giving me time. Back to Rani. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ప్రేయర్ ఎవరైనా ఫైనల్ ప్రేయర్ చేస్తే మనం క్లోజ్ చేసుకుందామండి. ఎవరైనా పర్లేదు, ఒక ఫైనల్ ప్రేయర్. ఓకే అక్క, ప్రార్థన చేస్తాం. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, దేవా, మహోన్నతుడా, కృప కలిగిన దేవుడా, సర్వశక్తిమంతుడా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడా, నిన్న నేడు ఏకరీతిగా మమ్మల్ని కాపాడే దేవా, నీకే వందనాలు తండ్రి. మరి ఈ రోజు తండ్రి యేసయ్య, ఫిబ్రవరి మంత్ లో ఫస్ట్ క్లాస్ మేము అటెండ్ అయినప్పుడు తండ్రి, బ్రదర్ ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఒక మనిషిని ఎట్లాగా ఆదరణ కలుగు చేయాలి, మరి ఏ విధంగా ఆదరణ కలుగు చేసి మాట్లాడినప్పుడు ఆయన ఉన్న పరిస్థితి నుంచి, ఆయన ఉన్న స్ట్రెస్ నుంచి, డిప్రెషన్ నుంచి ఏ విధంగా నీ వైపు ముందడుగు వేయగలుగుతాడు, వాక్యం ద్వారా ఎట్లా ఆదరించాలి, ఎట్లా ప్రేమించాలి, మరి ఎలా హత్తుకోవాలని తెలిపినందుకు నీకే స్తోత్రం నాయన. ప్రభా, అదంతా మేము విని వదిలేసేవారుగా కాకుండా మేము అది అప్లై చేసుకొని మా యొక్క రొటీన్లోని మా ఇతరులు కౌన్సిల్ చేసినప్పుడు కానీ, అలాగే కొన్నిసార్లు సెల్ఫ్గా డిమోట్ అయినప్పుడు కూడా మాకు మేము అవన్నీ గుర్తు చేసుకొని మమ్మల్ని మేము మోటివేట్ చేసుకోవడానికి కూడా ఇప్పించిన ఈ క్లాసుని బట్టి నీకే వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. అట్లాగే నడిపిస్తున్న అక్కను బట్టి వందనాలు తండ్రి. మరి తండ్రి యేసయ్య ఈ రోజంతట్లో మాకు తోడయండి, సహాయం చేసినందుకు వందనాలు చెప్తూ, మరి అందరికీ కూడా తండ్రి సుఖమైన నిద్రని, చురుకైన వెలుగుని దయచేయమని నా ప్రభువైన రక్షకుడైన యేసునామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్.